ఆ డబ్బులు లెక్క పెట్టే వీడియో చూస్తే నాకు ఎంత కోపం వచ్చిందో చూడండి. అది కూడా ఎవరినయ్యా సొమ్మురా అంత లెక్క పెడుతున్నావు? కష్టపడి సంపాదించినావా? చెమటోడ్చి సంపాదించినావా? నవ్వుకుంటా మంచిగా వీడియో క్లిప్ తీసుకుంటా డబ్బులు లెక్క పెడుతున్నావు. పాపం మూట కట్టుకొని పోతారు. నేను నిజంగా చెప్తున్నా, ఎవరినయ్యా సొమ్మని మీరు అంతా లెక్క పెడుతురు అంత దర్జాగా నవ్వుకుంటా. డబ్బులు ఏం చేసిరు? సరే 300 కోట్లు ముంచిరు, మీరేమన్నా చేసిరా వర్క్ అంటే అది లేదు, ఇచ్చిన హామీలు ఏమన్నా వాళ్ళకి నెరవేర్చిరా అంటే అది లేదు. పేదవాళ్ళ కుటుంబంలో ఫ్యామిలీలో అందరి కడుపు కొట్టి మరి మీరు డబ్బులు లెక్క పెడుతురు. ఆ డబ్బులు అట్లే ఉన్నాయి బిడ్డ, కట్టలు ఏడా దాచిపెట్టారు అట్లే తీయాలి. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, జనాలకు కావచ్చు, మన గవర్నమెంట్కి కావచ్చు, మన డిపార్ట్మెంట్ వాళ్ళకి కావచ్చు, దయచేసి మన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. పేదవాళ్ళు చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, చాలా నిరుపేద కుటుంబం వాళ్ళు. మనం ఇంకొక స్టెప్ ముందరికెళ్తామేమో అని పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు, ఇల్లు కట్టడం దాచుకున్న డబ్బులు, ట్రీట్మెంట్ కోసం దాచుకున్న డబ్బులు, ప్రతి ఒక్క డబ్బులు వీళ్ళకి కట్టిరు. సో దయచేసి దీనికి తొందరగా మీరు ఏదైనా ముగింపిస్తారని చెప్పేసి మన గవర్నమెంట్కి, మన డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా.